హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మాధవిలత. ఈరోజు అయితే దసరా అండి. దసరా అయితే ఈరోజు ఎండ చాలా ఎక్కువనే ఉంది. మేము ఏం తాగాలనుకునే టైంలో లక్కీగా మాకైతే ఈ చెరుకు జ్యూస్ అతను వచ్చారు. సో ఇంకా మేమైతే అందరం తీసుకుంటున్నాము. ఇదైతే మా తమ్ముడు ఇప్పించాడు. కూల్గా బాగుంది. అందరం అయితే ఎంజాయ్ చేస్తాం ఈ జ్యూస్ని. ఇంకా అదే టైంలో మాకు ఇంకా కాసేపు అయితే అమ్మవారు వస్తారు. మా ఊర్లో రెండు అమ్మవార్లు ఉన్నారు. సో జై భవాని దుర్గామాత. సో అందరికైతే ఒక్క దేవి ఉంటుంది ఊర్లో. మాకైతే లక్కీగా 2 దేవీలు మా దగ్గర ఉన్నారు. సో మాకు చాలా హ్యాపీ. అయితే మేమైతే ఈ దసరా మేము ఎంజాయ్ చేయడానికే ఊరికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఎందుకంటే అందరూ ఆటపాటలు అంతా హ్యాపీగా జరుగుతుంది. ఊరు మొత్తం ఒకే దగ్గర కనిపిస్తారు. అంత కలర్ఫుల్గా చాలా 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 బాగుంటుంది. ముఖ్యంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. సో అందరైతే అమ్మవారికి ఇష్టమని చెప్పేసి రెడ్ సారీలో అందరూ చాలా క్యూట్గా ఉన్నారు. ఇంకా రావణాసుడిని అయితే రెడీ చేశారు. అమ్మవారు మా ఊరును ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. సో అందుకని అందరూ మా ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎంతో భక్తితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా మేము కూడా చూద్దాము అని చెప్పేసి అక్కడి దాకా వెళ్ళాము. మేమైతే ఇంకా అక్కడి దాకా వెళ్ళాము. లాస్ట్లో అమ్మవారు ఇంకా రావణాసుని కాల్చేసిన తర్వాత అమ్మవారి నిమజ్జనం. సో ఇదైతే ఫైనల్గా మంచిగా జరిగింది. ఇంకా అదే రోజు ఇక్కడ దసరా రోజు జంబాకు కొడతారు కదా. సో మా ఊర్లో దాయితోళ్ళు అయితే కొడతారు. సో ఇంకా మేము అది కూడా చూసుకొని ఇంటికి వచ్చేసరికి మా అమ్మనైతే గారప్పలు ఫెస్టివల్ అని చెప్పేసి దసరా బతుకమ్మ ఉంటాయని, వీడైతే నా కొడుకు అంటే మా బావ కొడుకు వాళ్ళ మన్మడు. సో వీడు నా హీరో, ఎంతో క్యూట్గా ఉంటాడు వీడు. సో ఇంకా అమ్మ వాళ్ళు వీళ్ళంతా చేయంగా వాడు కూడా చూస్తుండు, ఎంజాయ్ చేస్తుండు. ఇంకా రేపే బతుకమ్మ అని చెప్పేసి అందరం మెహందీ పెట్టుకున్నాం. బాయ్ అండి.